నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 8వ తరగతి తెలుగు వాచకంలోని 4వ పాఠ్యాంశమైనటువంటి అసామాన్యులు అనే పాఠ్యాంశాన్ని చదువుకుందాం. ఈ పాఠ్యాంశంలో కొంత భాగం ఈరోజు ఈ భాగంలో మనం నేర్చుకుందాం. ఆ తర్వాత మరొక భాగంలో మరికొంత పాఠ్యాంశాన్ని చదువుకుందాం. ఈరోజు మనం ఈ పాఠ్యాంశాన్ని చదవడం ప్రారంభించే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. ఇది మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే మీరు యూట్యూబ్లో SM తెలుగు పాఠశాల అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు లభిస్తాయి. ఇప్పటి వరకు మేము 8వ తరగతికి సంబంధించి 1 నుంచి 3 పాఠాల వరకు వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని చూడండి. చూస్తే మీరు కొంత నేర్చుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు పుస్తకం చదివిన దానికంటే చూసుకుంటే విన్నారంటే ఇంకా ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. మీకు కొన్ని మెలకువలు కూడా అర్థమవుతాయి. కాబట్టి మీరు పాఠాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు పాఠాన్ని చూద్దాం. 8వ తరగతి 4వ పాఠం అసామాన్యులు 1వ భాగం. ఏంటిది? ఈరోజు 8వ తరగతి తెలుగు వాచకంలోని 4వ పాఠ్యాంశమైనటువంటి అసామాన్యులు అనే పాఠ్యాంశంలో మొదటి భాగాన్ని చదువుకుందాం. ఓకేనా? రైట్. ఇది మీ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పేరు. మీ పాఠ్యపుస్తకంలో ఈ విధంగా ఉంటుంది. అది మీరు చూసే ఉంటారు. ఓకేనా? రైట్. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి. ఇది ఒక అంశం ఇచ్చిండు మనకు. ఏమి ఇచ్చిండు? బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి. ఈ బొమ్మను చూడండి, పరిశీలనగా చూడండి. ఈ బొమ్మను చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఇక్కడ ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఇక్కడ ప్రారంభిద్దాం. వీళ్ళు చేసేటువంటి పనిని చూస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? చెత్తనంతా తీసి, మనం ఎంత వేస్టేజ్ని ప్రతిరోజు మన ఇంట్లో పోగుపడ్డటువంటి చెత్తను వాళ్ళు సేకరించి తీసుకెళ్ళి ఒక చోట డంపు చేస్తారు. అలా డంపు చేయడానికి మనం మన పరిసరాల్లో ఉన్నటువంటి ఈ చెత్త కుప్పలో, చెత్త తొట్టిలో వేసినటువంటి చెత్తనంతా వీళ్ళు సేకరించి అదంతా తీసుకెళ్ళి ఒక వెహికల్లో, ఒక వాహనంలో వేసి తీసుకెళ్ళి మరొక చోట డంప్ చేస్తారు. దాన్ని అక్కడ వేస్తారు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని. ఈ పని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అబ్బా, ఈ పని చేస్తారా అని అనిపిస్తుంది. కానీ ఈ పనే కనుక ఎవరు చేయకపోతే మనం కంపులో బతకాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రతి పని కూడా విలువైనదే అనే ఈ పాఠంలో మనం చదువుకోబోయేది కూడా అదే. అన్ని పనులు కూడా గౌరవప్రదమైనటువంటి పనులే అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూద్దాం. ఇక్కడ ప్రశ్నలు చూడండి, బొమ్మను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఏం చేస్తున్నారు? చెత్తనంతా, కుప్ప వేసినటువంటి చెత్తనంతా వేరే ఒక చోటికి డంపు చేయడానికి వాహనములకు ఎక్కిస్తున్నారు. ఓకే, అట్లా చెత్తను ఎత్తిపోసేవారు లేకుంటే ఏమవుతుంది? పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారిపోతుంది. మనం వేసినటువంటి చెత్త, వాడుకున్నటువంటి కూరగాయ ముక్కలు, మిగిలిపోయినటువంటి ఆహారం అంతా మనం అక్కడ పడేస్తే ఏమవుతుంది? విపరీతమైనటువంటి దుర్గంధం ప్రారంభమవుతుంది. ఆ దుర్గంధం వలన దోమలు ఉత్పత్తి అవుతాయి, ఈగలు ఉత్పత్తి అవుతాయి, రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉత్పత్తి అయ్యి విపరీతమైనటువంటి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. చూసిరా, చెత్తను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా నష్టాలు ఉన్నాయి. ఓకేనా? తర్వాత 3వ ప్రశ్న చూద్దాం. ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరు ఉన్నారు? వారి గొప్పదనం ఏమిటి? ఇలా మనకు సేవలు చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మరి వాళ్ళకు గొప్పదనం ఏమిటి అంటే, మనకు సేవలు చేసే వాళ్ళు చాలా ఉన్నారు. బట్టలు ఉతికే రజకులు, క్షౌరం చేసే క్షురకులు, ఇంకా పంటలు పండించేవాళ్ళు, చెత్త తీసేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, వైద్యం చేసేవాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు సమాజంలో మనకు సేవలు చేస్తూ ఉన్నారు. అంటే పట్టికనే చేస్తున్నారా? వాళ్ళకు ప్రతిఫలం ఇస్తున్నాం కావచ్చు, కానీ చెత్త తీయడము, ఇలాంటి పనులు చేయడానికి మనం ఎంత ఇచ్చినా తక్కువ. ఎందుకంటే మనం వేసినటువంటి చెత్తను మన ఇంటి దగ్గర ఒక చెత్త బుట్టలో వేసినటువంటి చెత్తను 2 రోజుల తర్వాత తీయాలంటే మనమే ముక్కు మూసుకుంటాం. మన ఇంట్లో చెత్తనే కదా. మరి మన ఇంట్లో చెత్త అని మనం దాని వాసనను భరిస్తామా? భరించలేం. కాబట్టి అన్ని పనులు గొప్ప వాళ్ళే. వీళ్ళందరూ లేకపోతే చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఓకేనా? తర్వాత అంశం చూద్దాం. పాఠం ఉద్దేశం. ఈ పాఠంలో ఏముందో ఒకసారి చూద్దాం.
అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. ఈ సమాజంలో అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో అన్ని ఒకరికొకరు సహకరించుకోవడం వలన ఎవరి వృత్తి వాళ్ళు చేయడం వల్లనే ఈ సమాజం కొనసాగుతుంది. ఏ ఒక్కరు పని చేయకపోయినా కూడా, ఏ ఒక్క వృత్తి వాళ్ళు పనిచేయడం నిరాకరించినా కూడా ఆ వెలితి అనేది, ఆ కష్టాలు అనేది మనకు తెలిసి వస్తాయి. ఎలాంటి వాళ్ళు సమాజంలో సేవలు చేస్తున్నారు, వారు లేకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని పాఠ్యాంశంలో మనం చదువుదాం. వృత్తులు సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. ప్రతి వృత్తి కూడా ఏదైనా కానీ ఆ వృత్తి లేకపోతే మనం జీవనం కొనసాగడం కష్టమవుతుంది అని. దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచిన వృత్తులే అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే కొన్ని వృత్తులకు సమాజంలో గౌరవం లేకుండా, విలువ లేకుండా పోతున్నాయి. కాబట్టి కానీ అన్ని వృత్తులు కూడా గొప్పవే. ఏ వృత్తిలో వారు కూడా పనిచేయకపోతే సమాజం ముందుకు సాగదు. అన్ని వృత్తులు కూడా సమానమేనని, అన్ని వృత్తులు కూడా దేశాభివృద్ధికి ఉపయోగపడేటి అని, దేశ సుభిక్షంగా ఉండడానికి, దేశం సౌభాగ్యంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న ప్రతి వృత్తి కూడా సహకరించేది. మరి అలాంటి వృత్తుల పట్ల గౌరవాన్ని, శ్రమ యొక్క విలువను తెలియజేయడం, పెంపొందించడం, శ్రమ విలువను పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా? రైట్. తర్వాత చూద్దాం పాఠ్యభాగ వివరాలు. మరి పాఠ్యభాగ వివరాలు కూడా చూద్దాం. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వచనంలో రాసినటువంటి ఒక సమాచారం, ఒక విషయాన్ని కూలంకషంగా వివరించి రాసిందే వ్యాసం. చూడండి, వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం ఇది. ఇక్కడ ఏమున్నది మనకు ఈ పాఠంలో, పాఠ్యభాగంలో మనం ఏం చదువుకోబోతున్నాం? వృత్తులు వ్యక్తి గౌరవానికి, వ్యక్తిని గౌరవించడానికి. అంటే సమాజంలో కొన్ని వృత్తుల వాళ్ళు నిరాదరణకు, అగౌరవానికి గురవుతున్నారు. ఆ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. కానీ చాలా చోట్ల, చాలా విషయాల్లో, చాలా వృత్తుల వారిని మనం గొప్పగా గౌరవిస్తున్నాం. ప్రతి వృత్తి గౌరవప్రదమైనది, అన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటివి. ఆ శ్రమ యొక్క సౌందర్యాన్ని, ఆ వృత్తి యొక్క గొప్పతనాన్ని, ప్రతి వృత్తి యొక్క గొప్పతనాన్ని వివరించి చెప్పడానికి ఈ పాఠాన్ని మనకు పొందుపరచడం జరిగింది. ఒకవేళ చూద్దాం ఈ వ్యాసంలో ఏమి ఇచ్చారో తర్వాత చూద్దాం. ప్రవేశిక. ఇక ప్రవేశిక అంటే ఈ పాఠంలో ఉండబోతుందో అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది అన్నమాట. శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరం? శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబులోడు అని శ్రీశ్రీ గారు అన్నారు. ఏమన్నాడు? శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబులేడు. అంటే శ్రమైక జీవితానికి విలువ కట్టేవాడు ఎవడు లేడు. ఆ శ్రమ విలువ అనేది మనం ఇస్తున్నాం కదా అనేది తప్పు. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఆ మూల్యం అనేది వారు చేసినటువంటి శ్రమ కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి రోడ్లు చెత్త కుప్పల్లో చెత్త ఏరి వేసే వాళ్ళు ఉన్నారు. అదే డబ్బులు మీకు ఇస్తే మీరు చేస్తారా? గా పని చేస్తామా అంటారు. అంటే ఆ పని చేయడానికి కూడా మనస్ఫూర్తిగా, అంకిత భావంతో ముందుకు రావాలి. కాబట్టి శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టేవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడని శ్రీశ్రీ గారే అన్నారు. అది ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి వృత్తి కూడా ప్రత్యేకమైనది, దేనికదే ప్రత్యేకత. ఏ వృత్తి లేకున్నా కూడా సమాజం ముందుకు సాగదు. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఈ సమాజంలో అన్ని వృత్తులు, ఏ వృత్తి కూడా లేకపోయినట్లయితే మనం ముందుకు సాగలేము. ఆ వృత్తులు ఏంటిదో పాఠంలో తెలుసుకుందాం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ఎవరి వృత్తిని వాళ్ళు నిబద్ధతతో అంటే మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఈ సమాజం సుభిక్షంగా అవుతుంది, సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే. అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుదైక కుటుంబ భావన పెరుగుతుంది. అన్ని వృత్తుల యొక్క సమిష్టి, అన్ని వృత్తులు కలిసి ఉంటేనే, మేలైనటువంటి కలయికతోనే ఈ సమాజం మనది వసుదైక కుటుంబం, మనమంతా ఒక కుటుంబం అనే భావన కలుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం. ఈ పాఠంలో మనం కొన్ని
ప్రత్యేకమైనటువంటి వృత్తుల యొక్క విషయాలను తెలుసుకుందాం. ఆ విశేషాలు ఏమిటి, ఆ వృత్తి చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మొదటి పార్ట్లో ఇచ్చినటువంటి ఈ అంశాన్ని ఒకసారి చూద్దాం. ప్రతిరోజు మనం ఎన్నింటినో చూస్తుంటాం, వాటిలో కొన్నింటిని పట్టించుకోం, మరికొన్నింటి గురించి ఆలోచించం. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాలలో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఏందంటాడు, మనం ప్రతిరోజు ఎన్నింటినో చూస్తుంటాం. వాస్తవంగా మనం ప్రొద్దున లేషన్స్ ఉంది పడుకునే వరకు ఎన్నో విషయాలను చూస్తుంటాం, రకరకాల సంఘటనలు చూస్తాం. కానీ వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోం, వాటి గురించి ఆలోచించం. ఆడే మనకేమున్నదిలే అంట, కొన్నిటి గురించి అసలే ఆలోచించం, ఇంకా కొన్ని విషయాల గురించి. కానీ కొద్దిగా దృష్టి పెడితే, మనం కనుక ఒక దృష్టితోని చూసినట్లయితే, పరిశీలనగా చూసినట్లయితే, ఆత్మ పరిశీలనతోని మనం ఒక మనస్ఫూర్తిగా ఆ పనిలో ఉన్నటువంటి విషయం ఏంటిదని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకు ఆ ప్రతి వృత్తిలో ఎంత శ్రమ ఉన్నది, ప్రతి వృత్తిలో ఎంత అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది. ఇక చూసారా, మర్రి విత్తనాన్ని చూసారా, ఎంత చిన్నగా ఉంటుంది. మర్రి విత్తనం ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. మీరు చిన్నప్పుడు పాట చదువుకున్నారు కావచ్చు, కంటిలో నలసంత, కంట్లో పడ్డే నలసంతా కూడా ఉండదు, ఇంకా చిన్న నలుసు కన్నా చిన్నగా ఉంటుంది. అంత చిన్నగా ఉన్నటువంటి ఆ మర్రి విత్తనాన్ని చూస్తే అరే గిది విత్తనమా అనిపిస్తుంది. కానీ మర్రి అది మొలిసిన తర్వాత చూడండి ఎంత పెద్ద వృక్షంగా మారుతుంది. మనం ఇక్కడ చూడండి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పిల్లల మర్రి 1000 ఎకరాలు విస్తరించింది. అంటే చిన్న మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పెద్ద మర్రి విత్తనం నుంచి వచ్చిందా? లేదు, చిన్న మర్రి విత్తనం నుంచే వచ్చింది కదా. ఆ చిన్న మర్రి విత్తనం నుంచి వచ్చినటువంటి ఆ మొక్క 1000 ఎకరాల వైశాల్యంలో విస్తరించిందంటే మామూలు విషయమా? అంటే ఇక్కడ పరిమాణం కంటే, ఆ విత్తు యొక్క పరిమాణం కంటే ఆ విత్తు వల్ల మారినటువంటి పరిణామాలు ఏంటిదో మనం ఆలోచించాలి. పరిమాణం అంటే దాని సైజు ఎంత ఉన్నది, కానీ దానివల్ల జరిగినటువంటి పరిణామాలు ఎంత మార్పు జరిగింది, ఎంత విస్తరించింది, దానివల్ల ఏమేమి జరుగుతుంది అనేది తెలుస్తుంది మనకు. ఇక్కడ చూడండి, పరిశీలించి చూస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కానీ దీనిలో నుంచే పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప శక్తి ఉందన్నమాట. చూడండి, చిన్న కంటిలో నలసంతా ఉండే అంత మర్రి విత్తనంలో అంత శక్తి ఉండి 1000 ఎకరాలు విస్తరించినటువంటి మర్రి, ఆ 1000 ఎకరాలు వదిలిపెట్టండి, మన ఎక్కడన్నా చూస్తాం మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అట్లాంటి చెట్టు ఆ చిన్న విత్తనం నుంచే వచ్చింది. మరి మర్రి విత్తనం ఎప్పుడన్నా కింద పడితే మనకు కనిపిస్తుందా? అసలు కనిపించదు. దాన్ని పరిశీలనగా చూస్తే తప్ప ఇది విత్తనము అని కూడా మనం గుర్తించలేదు. అంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు వచ్చింది. ఇట్లే మన మధ్యనే ఉన్న వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. సామాన్యులుగా కనిపించే వాళ్ళలో అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు చూస్తే సామాన్యుల్లాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళలో దాగినటువంటి అసామాన్య ప్రతిభను మనం పరిశీలించినట్లయితే, వారి సేవలు గుర్తించినట్లయితే, వారి యొక్క అసామాన్య ప్రతిభ వెలుగులోకి వచ్చినట్లయితే అప్పుడు తెలుస్తుంది మనకు ప్రతి వ్యక్తి యొక్క గొప్పతనం. కాబట్టి ప్రతి విషయాన్ని గౌరవించాలి, ప్రతి వ్యక్తిని గౌరవించాలి, ప్రతి వృత్తిని కూడా గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. ఓకేనా? తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, మనం చూద్దాం. ఆకాశంలో హాయిగా ఎగరగలిగే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? ఆకాశంలో హాయిగా ఎగరగలిగే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? విమానం చాలా మంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. కానీ విమానాన్ని కనిపెట్టిన వారి యొక్క పేర్లు ఎంతమందికి తెలుసు? విమానం ఎక్కిన ప్రతి వాళ్ళకి తెలుసా? తెలియదు. అంటే ఎవరు కనుక్కున్నారు? అది ఒక పరిణామం, అదొక మార్పు ఆ విధంగా వచ్చిందన్నమాట. మీకైనా తెలుసా మరి విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? రైట్ బ్రదర్స్. ఓర్విల్ రైట్, విల్బర్ రైట్. ఓకే, రైట్. ప్రపంచంలోని విషయాలను క్షణాలలో మనకు ప్రత్యక్షంగా చూపించే టీవీని కనిపెట్టింది ఎవరు? మనం చూస్తున్నాం, ప్రతిరోజు సినిమాలు చూస్తున్నాం, క్రికెట్ చూస్తున్నాం. క్రికెట్ రాగానే ఏం చేస్తారు? అరే క్రికెట్ మ్యాచ్ ఉంది, IPL ఉంది, చూద్దాంపా అని చూస్తారు.
అది చూసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్కడ వాళ్ళు ఆడుతున్నటువంటి ఆ ఆటను మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి టీవీ లేకపోతే చూడగలుగుతామా? చూడలేం. మరి అన్ని ప్రత్యక్షంగా మనకి ఎన్నో దృశ్యాలను, ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా మనకు చూపించేటువంటి టీవీని చూస్తున్నాం. మరి ఆ టీవీని ఎవరు కనిపెట్టడం మనకు తెలుసా? తెలియదు. అంటే ఇవన్నీ కూడా టీవీ రాకముందు వ్యవస్థ, ఈ సమాజంలో సమాచార వ్యవస్థ ఏ విధంగా ఉండేది ఒకసారి ఆలోచించుకోండి. న్యూస్ పేపర్ వస్తే తప్ప చదువుకునే పరిస్థితి లేదు. ఆ పేపర్లో వచ్చిన విషయాన్ని ఇలా జరిగిందట అని తర్వాత మనకు తెలిసేది. కానీ అప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం, దృశ్యాలను మనం చూస్తున్నాం. ఓకేనా? చూడండి, సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ ఫోన్ రూపశిల్పి ఎవరు? ఇప్పుడు చూడండి, మీ దగ్గర దాదాపు ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంది. ప్రతి పిల్లవాడి దగ్గర, ప్రతి అమ్మాయి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ను తెచ్చినటువంటి సాంకేతిక విప్లవం అంటే చూడండి, విప్లవం అంటే ఆకస్మిక మార్పు, అంటే తక్కువ కాలంలో మార్పును చూపించిన దాన్ని విప్లవం అంటాం అన్నమాట. ఇలా చూడండి, ఆయన మరి ఆ సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు? ఏమో మనకు తెలియదు అని తరచూ ప్రశ్నిస్తుంటాం. ఇవన్నీ ప్రశ్నలు వేస్తుంటాం. మనం ఏం చూసినా ఇప్పుడు విమానాన్ని గురించి మాట్లాడుకున్నాం, సెల్ ఫోన్ గురించి మాట్లాడుకున్నాం, టీవీ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇవి తప్ప ఇంకా ప్రపంచంలో ఏమి లేవా? చాలా విషయాలు ఉన్నాయి. మరి వాటి గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? మాట్లాడుకోలేదు. ఆ మాట్లాడుకోలేని విషయాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కానీ ఈ సుఖాలు విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలను తీర్చుకునే మార్గం చూపిన మహాపురుషుల గురించి ఎప్పుడైనా దృష్టి సారించామా? వీటిని మాత్రం గురించి ఆలోచిస్తున్నాం. కానీ మన సుఖాలు విలాసాల కన్నా ముందు జీవితానికి కావాల్సినటువంటి కనీస అవసరాలకు తీర్చుకునే మార్గం చూపినటువంటి మహాపురుషుల గురించి, మహానీయుల గురించి మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచించలేదు. ఎందుకంటే అవి రొటీన్గా జరిగిపోతున్నాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు కనిపించదు. కానీ ఆలోచించాలి. ఆలోచించినప్పుడే సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయం మనకు అవగతం అవుతుంది. ఓకేనా? వాళ్ళ కృషిని, త్యాగాన్ని ఎప్పుడైనా తలుచుకుంటున్నామా? వాళ్ళ కృషిని ఎప్పుడైనా తలుచుకుంటున్నామా? వాళ్ళ శ్రమను ఎప్పుడైనా తలుచుకుంటున్నామా? తలుచుకుంటలేదు. అది ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి విషయం. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, అన్నమయములైనవన్నీ జీవములు కూడు లేక జీవ కోటి లేదు అన్నాడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఏమన్నాడు? అన్నమయములైనవన్నీ జీవములు కూడు లేక జీవ కోటి లేదు. ఏమంటాడు? అన్నమయములైన ప్రతి పుట్టినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఆహారాన్ని తింటుంది. మనుషులైతే అన్నము, రొట్టె, వీటిలో రకరకాలైనటువంటి పదార్థాలు తింటున్నారు. అదే మొక్కలైతే ఆ భూమి నుంచి కావాల్సినటువంటి నీటిని, ఖనిజ లవణాలను తీసుకుంటుంది. పశువులైతే గడ్డి మేస్తున్నాయి, దానా తింటుంది అని. ఈ ప్రపంచంలో ఆకలి అనేది లేకుండా ఉన్నటువంటి జీవి ఏది లేదు. ఆకలి లేకుండా ఏ జీవి లేదు. ఒక్కటి ఆలోచించండి, మనిషికి గనక ఆకలి అనేది లేకపోతే ఈనాడు ప్రపంచం ఈ స్థాయిలో అభివృద్ధి చెందేది కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే వాడికి ఆకలే లేనప్పుడు పని చేయవలసినటువంటి అవసరం లేదు. పని చేయవలసినటువంటి అవసరం లేనప్పుడు అభివృద్ధి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాదు. కాబట్టి ఆకలి అనేది సమాజాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆకలి. నీకు ఆకలి లేదు, నీకు ఆకలి అనేది లేదు. లేనప్పుడు నువ్వు బడికి వస్తావా? రావు. ఎందుకు? బడికి వచ్చి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? చదువు దేనికోసం? మంచి ఉద్యోగమో, లేకపోతే మంచి వ్యాపారమో, తెలివైనటువంటి వ్యవసాయమో చేయాలనుకుంటున్నావు. మరి ఎందుకు అవి చేయాలనుకుంటున్నావు? పైసల కోసం, డబ్బుల కోసం. డబ్బులు ఎందుకు? మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి, తినడానికి, తిండి కోసం. ఇవన్నీ బట్టలు వేసుకున్న తిండి లేకుండా బ్రతకగలుగుతాం? బ్రతకలేం. కాబట్టి ప్రతి మనిషి పని చేసేది తిండి కోసమే. అందుకే అంటారు చూడు, కోటి విద్యలు కూటి కొరకే అని. మనం ఎన్ని విద్యలు చేసినా కూడా తిండి కొరకే. తిండి లేకపోతే మనం పని చేయాల్సినటువంటి అవసరం లేదు. అవును, ఆకలి లేదు. ఆకలి లేనప్పుడు వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. వ్యవసాయం చేయడానికి అవసరమైన ట్రాక్టర్లు తయారు చేయాలి. ట్రాక్టర్ తయారు చేయాల్సిన అవసరం ఉందా? ఆకలే లేకపోయా నీకు ట్రాక్టర్ ఎందుకు? ట్రాక్టర్ లేకపోతే పరిశ్రమలు ఉన్నాయా? పరిశ్రమలు లేకపోతే ఉక్కు పరిశ్రమలు ఉన్నాయా? ఇనుప పరిశ్రమలు ఉన్నాయా? లేవు. ఏవీ లేవు. అంటే ఆకలి ఒక్కటే ఈ ప్రపంచాన్ని ఈ స్థాయిలోకి తీసుకువచ్చింది. ఆకలి ఉన్నది కాబట్టే సమాజం నిత్యం మార్పులకు లోనవుతూ ఉంది అనేది మనం గుర్తించాలి. ఓకే, ఇది చెప్పింది అది.
అన్నాడు పోతులూరి వీరబ్రహ్మన్. ఆహారం లేకుండా ఏ ప్రాణి బ్రతకదు, తిండి లేకుండా ఏ ప్రాణి బ్రతకదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార విషయాల గురించి మనకు మొదట తెలిపిన వారు ఆదివాసులు. మరి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఆహారాన్ని గురించి మనకు మొదట తెలిపిన వాళ్ళు ఎవరు? ఆదివాసులు. ఆదివాసులు అంటే అడవుల్లో నివసించినటువంటి వాళ్ళు. వాళ్ళే గనక అప్పుడు ఏది తినాలి ఏది తినకూడదు అనేది నిర్ణయించకపోతే మనం కనిపెట్టడం కష్టమవుతుండే కావచ్చు. తర్వాత చూడండి, అడవులే అమ్మ ఒడిగా, కొండ కోనలే తోడు నీడగా జీవిస్తారు వాళ్ళు రేయింబవలు ప్రకృతితోనే కలిసి ఉంటారు. ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏవి తినాలో ఏవి తినకూడదో పేజీలో ఏమంటారు? ఆదివాసులు ఎప్పుడు అడవుల్లోనే నివసిస్తారు, అడవుల్లోనే జీవిస్తారు. వాళ్ళు అలా జీవించి అడవుల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పళ్ళ వృక్షాలను, ఆకులను, కూరలు, దుంపలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేశారు? తినడానికి ప్రయత్నం చేశారు. తిని కొన్నిసార్లు అవి తినేటియో తినకూడనియో తెలియక తిని ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాదా? వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించినామా? ఆదివాసులు లేకపోతే మనకు ఆహారంలో ఏది తినాలో ఏది తినకూడదో కూడా తెలియనటువంటి అజ్ఞానం మనం. అంతే కదా, ప్రతి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే, ప్రతి వృత్తి కూడా గొప్పదే. అంటే ఆదివాసులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు? ప్రకృతిలో ఉంటూ అడవుల్లో ఉంటూ ఏవి తినాలో ఏవి తినకూడదో వాళ్ళు పరిశీలించి మనకు చెప్పారు. ఓకేనా? తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక బొమ్మను చూడండి. నేను ఏం చేస్తున్నాడు? కుండలు చేస్తున్నాడు. పూర్వకాలంలో కుండలతోనే వంట చేసుకునే వాళ్ళు, కుండలలో నీళ్ళు వేసుకునే వాళ్ళు, కుండలతోనే అది చేసేవాళ్ళు. అప్పుడు కుండలు లేకపోతే అసలు బ్రతికే లేదు. ఆది మానవుని కాలంలో ఏం చేసేవాళ్ళట? ఈ అడవుల్లో ఉన్నటువంటి ఆస్ట్రిచ్, నిప్పుకోడి యొక్క గుడ్డు ఇంత పెద్దగా ఉంటుందట. ఆ గుడ్డు అది పొదిగి పిల్లలు చేసిన తర్వాత గుడ్డు పెంకు ఉంటుంది కదా, ఆ పెంకులో వంట చేసుకునే వాళ్ళట. అట నేను చూడలేదు. ఇంకేం చేసేవాళ్ళు? ఇంకా రకరకాలైనటువంటి పాత్రలు చేసేవాళ్ళు. పాత్రలు అంటే ఇవే. వంట అనేది చాలా కష్టంగా ఉండేది అనమాట అప్పుడు. కానీ కుండలు తయారు చేయడం నేర్చుకున్న తర్వాత ఈ మార్పు అనేది జరిగింది. ఈ కుండ ఒకటి ఆలోచించండి, మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచిస్తున్న పరిశీలన చూస్తే ప్రతి వాళ్ళు గొప్ప వాళ్ళే. కుండలు చేయడానికి ఈ చక్రాన్ని సృష్టించిన ఆయన ఒక పెద్ద ఇంజనీర్. ఇప్పుడున్న కంప్యూటర్ శాస్త్రవేత్త కంటే కూడా గొప్పవాడు. ఏమీ లేనప్పుడే ఆయన ఆ చక్రం ఇలా తిప్పవచ్చు అని సృష్టించిండు. అప్పుడెప్పుడో సృష్టించినటువంటి చక్రం గురించి ఒకసారి ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. ఆ చక్రం కనుక లేకపోతే ఈనాడు ఏమీ లేదు. ఆ చక్రాన్ని కనిపెట్టకపోతే ఈనాడు ఏదీ లేదు. బస్సులు లేవు, రైలు లేవు, గడియారాలు లేవు. గడియారంటే ఇప్పుడు డిజిటల్గా వాచ్లు వచ్చినాయి, కానీ ముందు తిరిగే గడియారాలు ఉంటాయిగా. గడియారాలు లేవు, సైకిల్ లేదు, మోటార్ లేదు, ఏ వాహనం లేదు, విమానం లేదు, రాకెట్ లేదు, ఏది లేదు. ఉందా? లేదు. ప్రతి దానిలో కూడా, ప్రతి యంత్రంలో కూడా ఈ చక్రం ఉన్నది. చక్రమే కానీ దాని యొక్క ఆకారాలను బాహ్యంగా ఉన్నటువంటి ఆకారాలను ఒక రకంగా రకరకాలైనటువంటి షేపులలో తయారు చేసిరు తప్ప చక్రం షేపులు అంటే వేరే కాదు, లోపల కాదు, బయట వైపు, లేకపోతే ఇట్లా బిగించడానికి వేరైనటువంటి రంధ్రాలతోని రకరకాలైనటువంటి డిజైన్లు చేసిరు తప్ప చక్రం లేకపోతే ఏది లేదు. అంటే అప్పుడు ఆ చక్రాన్ని కనిపెట్టిన ఆయన ఈ సమాజం ఇంత అభివృద్ధి చెందడానికి మూల కారణం. అబ్బాయి ఈ చక్రం ఏంటి సార్, ఈ సమాజం అభివృద్ధి చెందడానికి మూలం ఏంటి సార్ అంటే, ఇప్పుడు నువ్వు రోజు బండిన బుయ్యి అని తిరుగుతున్నావు. ఎట్లా తిరుగుతున్నావు? చక్రాలు తిరిగితేనే బండి నడుస్తుంది, అంతే కదా. మరి ఆ చక్రం దేని నుంచి రూపాంతరంగా వచ్చింది? ఈ చక్రం నుంచే వచ్చింది. ఇది మెసపటోమియన్లు కనిపెట్టిరట, కుమ్మరి చక్రము అంటాం. ఈ చక్రాన్ని కనిపెట్టడం వల్లనే సమాజం ఈ ప్రగతిని సాధించింది. చూసిరా, అప్పుడు జరిగినటువంటి ఆ చిన్న చక్రాన్ని చూస్తే ఇక్కడ బొమ్మగానే ఈ బొమ్మ ఎందుకు ఇచ్చిండు అని మీకు అనిపించింది కావచ్చు. కానీ ప్రతి విషయాన్ని పరిశీలనగా చూసినట్లయితే అందులో ఉన్నటువంటి గొప్పదనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, తర్వాత చూద్దాం. ఇక ఏ తినాలో ఏ తినకూడదో చెప్పారు. అట్లా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ విషయం చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటి రుచి చూశారు. ఆయా ప్రయోగాలలో కొన్ని సందర్భాలలో కొందరు ప్రాణాలు కూడా వదిలారు. అవును, విషతుల్యమైనటువంటి పండ్లు, ఆకులు తిని ప్రాణాలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆదివాసులు. మరంటే వాళ్ళు గొప్ప వాళ్ళ కాదా? గొప్పవాళ్ళే కదా. రైట్. ఇక జంతువుల మాంసం తినడానికి ముందు ఆయా జంతువులను పరిశీలించారు. మనం అన్ని రకాల జంతువుల మాంసాన్ని తింటున్నాం. అందరు తింటుర్రా అంటే కొందరు అసలే తినే వాళ్ళు ఉంటారు, కొందరు తినేవాళ్ళు ఉంటారు. తినేవాళ్ళు అయినా కూడా
అందరు అన్ని జంతువుల మాంసం తింటున్నారా? తింటలేదు. కొన్ని జంతువుల మాంసం తింటారు, కొన్ని జంతువుల మాంసం తినరు. ఉదాహరణకు పెద్ద పులిని దాన్ని చూస్తే అందరికి గజ్జు, అందరు భయపడతారు. మరి అలాంటి పులి మాంసాన్ని తింటుర్రా? తింటలేరు కదా. ఎందుకు తింటలేరు? తెలియదు. మరి వాళ్ళు తినలేదు, వాళ్ళు తినాలని చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తింటలేరు. ఒకవేళ వాళ్ళు కూడా దాన్ని తినాలని చెప్తే వీళ్ళు తినేవాళ్ళు, అంతే కదా. పులి ఏమన్నారు? మేకని తినమన్నాడు, గొర్రెని తినమన్నాడు, కోడిని తినమన్నాడు, ఇట్లా రకరకాలైనటువంటి జంతువులను తినమన్నాడు. కానీ పులిని తినమని చెప్పలేదు ఆదివాసులు. మనం ఒకవేళ వాళ్ళే కనుక పులిని తినమని చెప్పారు అనుకో, మనం కూడా తినుకోవచ్చు. అంటే తినేవాళ్ళు అందరూ తిందుకోవచ్చు. ఓకేనా? చూడండి, అంటే ఆదివాసులు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. ఇక చూడు, ఆ జంతువుల ఆహారపు అలవాట్ల పైన దృష్టి పెట్టారు. అవి ఆ జంతువులు ఏమేమి తింటున్నాయి అనే విషయాన్ని పరిశీలించారు. తర్వాత ఇది తినవచ్చు, ఇది తినకూడదని వాళ్ళు చెప్పారు. పరిశీలించి ఈ జంతువుని తినవచ్చు, ఈ జంతువుని తినకూడదని ఆదివాసులు చెప్పారు. మేడం వాళ్ళ పరిశీలన, శ్రమ, త్యాగం ఎంత గొప్పవో మరి కదా. ఇక్కడ కోయలు, గొండులు, చెంచులు మొదలైన గిరిజన జాతులకున్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. అడవుల్లో నివసించేటువంటి కోయలు, గోండులు, లంబాడీలు, చెంచులు, ఇట్లా అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ప్రకృతి పైన ఎంతో విజ్ఞానం ఉంది. ప్రకృతిని ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ప్రకృతిలో ఏది గొప్ప, ఏది మంచి, ఏది సంపన్నులు మేధా సంపన్నులు అంత గొప్పవాళ్ళు. మరి అట్లాంటి విషయాలను మనకు తెలియజెప్పిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే కదా. మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం? మనకు దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. మనకు అవసరం ఉన్నది ఏంటిది? మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది ఏంటిది అనేది ఆలోచిస్తాం తప్ప ఒకప్పుడు వాళ్ళు చేసినటువంటి సిద్ధాంతాన్ని, మనం చేసినటువంటి పరిశీలన మనం చెప్తాం. అంటే ఇది ఒక వ్యక్తి చేసింది కాదు, కొన్ని తరాల వాళ్ళు చేసినటువంటి విషయం. కాబట్టి ఎవరు చేసిరో ఖచ్చితంగా వీళ్ళు చేసిరని చెప్పడానికి ఆధారం లేదు. కానీ అడవుల్లో నివసించే వాళ్ళు, గిరిజనులు వీళ్ళందరూ కూడా ప్రకృతిని పరిశీలించి మనకు ఆహార నియమాలు ఏర్పరచడంలో వాళ్ళు తమ వంతు పాత్రను పోషించారు. ఇక చూడు, చెట్లను గురించి వాళ్ళకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనడంలో అతిశయోక్తి కాదు. చెట్ల గురించి వాళ్ళకి తెలిసినంత వేరే వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెట్లతోని ఉండి చెట్లలో ఉండేటువంటి విషయాన్ని వాళ్ళు చూసారు కాబట్టి అది వాళ్ళకే తెలుసు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, మరి వీళ్ళు శాస్త్రవేత్తలు కాదా? మేము చదువుకునేటప్పుడు మా సైన్స్ సార్ ఒక మాట చెప్పింది. ఏందట? పూర్వకాలంలో మోటగీర కనిపెట్టిన వాడు కూడా గొప్ప ఇంజనీరే. మోటగీర అంటే చక్రాలు. మోటగీరతో మోటగీర అంటే ఇప్పుడు మోటార్ లేవు, చక్రాలు లేవు. ఏంటిది? అప్పుడు ఏం చేసేవాళ్ళు పూర్వకాలంలో? బావిలో నుండి నీళ్లు చేదడానికి, ఇప్పుడంటే మనకు మోటార్లు ఇట్లా కట్కేయగానే బుయ్యమని మోటార్ వస్తుంది, చేదాల్సిన అవసరం ఏంది అని అనుకుంటాం. లేకపోతే బోర్ వేస్తున్నారు, లేకపోతే రకరకాలైనటువంటి కరెంట్ వస్తాగానే మోటార్ జుయ్యమని పోస్తుంది. అది కాదు. ఒకప్పుడు పూర్వకాలంలో ఈ కరెంటు, ఈ మోటార్లు ఇవన్నీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? నీళ్లను, బావిలో నుండి నీరుని చేదడానికి ఆ బావి పైన ఒక కర్ర అడ్డంగా వేసేవాళ్ళు. అడ్డంగా వేసి ఆ కర్రపై నుంచి తాడు వేసి బావిలో ఉన్నటువంటి నీళ్లను చేదేవాళ్ళు. ఆ చేదడం వలన ఈ తాడు కట్టెకు రాపిడి జరిగి ఆ తాడు తొందరగా తెగిపోయేది. అంతకన్నా ముందు ఇంకా రాళ్ళు వేసేవాళ్ళు. అయితే కట్టె కూడా ఇరిగిపోయేది. దీన్ని చూసిన వాళ్ళు ఏం చేశారు? కట్టె ఊగే ఇరుగుతుందని రాళ్ళని వేసారట. ఆ రాళ్ల మీద కూడా చేదంగా ఏమైంది? ఆ తాడు తొందరగా తెగిపోవడం పెట్టింది. ఇట్టి పరిస్థితుల్లో ఒక చక్రాన్ని వేసి, ఒక 2 కర్రలు వాతి దానికి ఒక అడ్డం కట్టేసి, దానికి ఒక చక్రాన్ని వేసి దాని మీద ఈ తాడు వేసి గుంజినట్టయితే, చేదినట్లయితే ఎక్కువ కాలం ఆగుతుంది, తర్వాత శ్రమ కూడా తక్కువ అనే విషయాన్ని కనిపెట్టిన వాళ్ళు గొప్ప ఇంజనీర్లు కాదా? అప్పుడు కూడా వాళ్ళు గొప్ప ఇంజనీర్లే కదా. పరిశీలన చూస్తే ప్రతిది కూడా గొప్పదే. ఇక చూడు, రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందులతోటే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. అప్పుడు వాళ్ళందరూ చెట్ల మందులే వాడారు. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో అల్లోపతి కంటే ఆయుర్వేదిక్ గొప్ప ఆదరణ లభిస్తుంది. అల్లోపతి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని రకరకాలుగా చెప్తుంటారు. అది ఆయుర్వేద మందులు తిన్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ లేవట. వాళ్ళు చెప్పేది, నేను చెప్పేది కాదు, వాళ్ళు అనగా నేను విన్నాను. అంటే వాళ్ళు చెట్ల మందులతోనే ఆరోగ్యాన్ని పొందిర్రు. ఇట్లా వనమూలికలతో చేసే వైద్యమే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే వనమూలికలతో చేసేటువంటి వైద్యం ఆయుర్వేదం. ఆయుష్ను పెంచేదే ఆయుర్వేదం. ఆయుష్ను పెంచుతుంది. అల్లోపతి మందులు వాడితే ఒక మందు ఎక్కువ వేసుకుంటే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే ఆయుర్వేదం మందు వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత బలం. 4 రోజులు వేసుకోమని అక్కడ మనం 10 రోజులు వేసుకున్నా కూడా నష్టం లేదు, శక్తిని వస్తుంది. కానీ
అల్లోపతి అదే ఇంగ్లీష్ మెడిసిన్ టాబ్లెట్స్ కనుక మనం వేసుకున్నట్లయితే మోతాదుకు మించి వేసుకున్నట్లయితే రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి అప్పుడు ఆయుర్వేదమే గొప్పది. ఇక పూర్వం యుద్ధాల్లో గాయపడిన వారికి కూడా ఈ ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఈ విషయాలలో గురువులైన వారు తర్వాత తరాలకు చూపారు. అప్పుడు పూర్వకాలంలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా యుద్ధాల్లో గాయపడిన వాళ్ళకు కూడా ఆయుర్వేద వైద్యమే చేసేవాళ్ళు. ఆ ఆయుర్వేదాన్ని ఏం చేశారు? ఆ గురువులు తమ శిష్యులకు నేర్పించారు. అట్లా గురు పరంపరగా వచ్చినటువంటిదే ఆయుర్వేదం. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగినటువంటి వైద్యం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అనేది గురు పరంపర విద్య. అంటే గురువు నుంచి శిష్యునికి, ఈ శిష్యుడు గురువు అవుతాడు, మళ్ళో శిష్యునికి, మళ్ళీ ఆ శిష్యుడు గురువు అవుతాడు, మళ్ళో శిష్యునికి, ఇట్లా పరంపరగా ఇట్లా వంశపారంపర్యంగా కూడా కొన్ని వచ్చినాయి. గురు పరంపరగా కూడా వచ్చినటువంటి వైద్యం ఆయుర్వేదం. ఆ విధంగా తర్వాత తరాల వారికి వాళ్ళు తోవ చూపినారు అని చెప్తాడు. ఓకే, తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఆదివాసులే కాదు పల్లె తల్లి ఒడిలో బ్రతికే జానపదుల జ్ఞానం కూడా తక్కువేమి కాదు. పల్లెవారి పనితనాన్ని తెలిపేటట్లుగా వివరించేటట్లుగా ఎన్నో పాటలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. గ్రామంలోని వివిధ వృత్తులు చేసేవారు ఒకరిపై ఒకరు ఎట్లా ఆధారపడతారో వివరించే పల్లె పాటలు మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నిత్యం మనం వాడుకునే ఒక వస్తువు, అది కంచం కావచ్చు, మంచం కావచ్చు, టేబుల్ కావచ్చు, వీటిని తయారు చేయాలంటే వడ్రంగి, కమ్మరి, ఇతర పనుల వారు శ్రమిష్టి కృషి చేయవలసి ఉంటుంది. పనుల వారు కలిసి కృషి చేయవలసి ఉంటుంది. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఏమంటాడు? ఆదివాసులే కాదు, పల్లెల్లో ఉన్నటువంటి బ్రతికేటువంటి ప్రజలు కూడా తక్కువ విజ్ఞానవంతులేం కాదు, వాళ్ళు కూడా గొప్ప విజ్ఞానవంతులు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. పల్లెవారి పనితనాన్ని తెలిసేటట్లుగా వారి యొక్క గొప్పతనాన్ని తెలిపే పాటలు ఎన్నో కూడా మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు అంటే మనం జానపదలకు వచ్చిన డీజే సాంగ్లకు అలవాటు పడ్డాం, కానీ డీజే సాంగులు లేనప్పుడు పల్లెల్లో పాడినటువంటి జానపద గేయాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందినాయి. ఈ డీజే పాటలు ఎప్పుడు వచ్చినాయి? జస్ట్ ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చినట్టు. అంతకుముందు ఈ డీజే పాటలు ఏమి లేవు. మామూలుగా పాటలే, జానపదాలే ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేవి అన్నమాట. ఇలా గ్రామంలోని వివిధ వృత్తులు చేసేవారు ఒకరిపై ఒకరు ఎట్లా ఆధారపడేవారో ఆ పల్లె పాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం నిత్యం వాడుకునే వస్తువు కంచం కావచ్చు, మంచం కావచ్చు. కంచం అంటేనే ప్లేటు, మంచం అంటే పడుకోవడానికి మనం ఉపయోగించేది టేబుల్ కావచ్చు. వీటిని తయారు చేయాలంటే ఎవరెవరి సహకారం అవసరం చూడండి. ఇక్కడ చెప్పాడు చూడు, అన్ని పనుల వారు కృషి చేయవలసి ఉంటుంది. ఎవరు కావాలి? ముందుగా అది తయారు చేసే వడ్రంగి కావాలి. మరి వడ్రంగి ఆ వస్తువును తయారు చేయాలంటే ఆయనకి ఏం కావాలి? చెక్కే, బాడిషా, ఇట్లాంటి ఉలి లాంటి సాధనాలు కావాలి. మరి అవి ఎవరు చేయాలి? కమ్మరి చేయాలి. అవునా? మరి కమ్మరి ఆ పని చేయాలంటే ఇంకెవరు కావాలి? ఇంకా వేరే రకరకాల వృత్తుల వాళ్ళు కూడా సహకరిస్తేనే కమ్మరి ఆ వస్తువులు చేయగలుగుతాడు. కమ్మరి ఆ వస్తువులు చేయగలిగితేనే వడ్రంగి ఈ వస్తువు చేయగలుగుతాడు. ఈ టేబుల్, మంచం ఇలాంటివి చేయగలుగుతాడు. మరి వారి సహకారం లేకపోతే ఈయన చేయగలుగుతాడా? చేయలేడు. అంటే సమాజంలో ప్రతి వృత్తి కూడా ఇంకొక వృత్తి పైన ఆధారపడి ఉన్నది. ప్రతి వృత్తి కూడా ఇతర వృత్తులపై ఆధారపడే ఉన్నది తప్ప వేరే వృత్తులపై ఆధారపడకుండా ఏ వృత్తి కూడా లేదు. ఓకేనా? చూడండి, ఇట్లా వృత్తులన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయని గుర్తించండి. అదే ఇప్పుడు చెప్పింది. అట్లే ఒక సోల తయారీ వెనుక ఎందరు వృత్తి పని వాళ్ళ కష్టం దాగి ఉందో ఆలోచించండి. సోల అంటే తెలుసు కదా, పల్లెల్లోనైతే బాగా తెలుసు, పట్టణాల్లో కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ కావచ్చు. ధాన్యాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ఒక కర్రతో చేసినటువంటి సోల, కర్రతో చేసినవి ఉంటాయి, ఇనుప రేక్తో కూడా చేసినవి కూడా ఉంటాయి సోల. ఆ సోల అంటే కొలవడానికి ఉపయోగించే ఒక అరకిల్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కావచ్చు. ఆ పరిమాణాన్ని కొలిసేటువంటిది సోల. ఇక్కడ చూడండి, సోల తయారు వెనక ఎందరు పని వల్ల కష్టం దాగిందో ఆలోచించండి. ఒక సోల తయారు కావాలంటే, సోల అంటే చిన్న విషయం, కానీ సోల తయారు కావాలంటే ఎందరి కష్టం ఉన్నది. చెక్కడానికి మళ్ళా కమ్మరి కావాలి, వడ్రంగి కావాలి, కర్ర తెచ్చేవాడు కావాలి, కర్ర తేవడానికి చెట్టు కొట్టాలంటే మళ్ళీ కమ్మరి చేయాలంటే ఆయనకు కావాల్సినటువంటి వస్తువులు. ఇనుము తయారు చేసే వాళ్ళు కావాలి, ఇనుము తయారు చేయాలంటే తవ్వే వాళ్ళు కావాలంటే తవ్వేటలకు మళ్ళా సాధనం కావాలి. అంటే ప్రతి వృత్తి కూడా ఇతర వృత్తులపైన ఆధారపడి ఉంటుంది. ఎంతో మంది కష్టపడితే తప్ప ఆ చిన్న సోల తయారు కాదు. అంతేందుకు,
మీరు చేత్తో రాసేటువంటి పెన్ను తయారు కావడానికి ఎంతమంది పనిచేస్తారో చూడండి. ఇది ఒక పెన్ను. ఈ పెన్ను తయారు కావాలంటే ఏం చేయాలి? ముందు దీనికి కావలసినటువంటి ముడి సరుకు ప్లాస్టిక్ పదార్థాన్ని తీసుకురావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది కావచ్చు, రకరకాల ఉత్పత్తులు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ పరిణామంలోనికి మారడానికి చేసే యంత్రాలు కావాలి. ఆ యంత్రాలు తయారు చేయాలంటే మరొక పరిశ్రమ కావాలి. ఇది పెన్ను. మనం 2 రూపాయలు పెట్టి కొంటున్నాం ఈ పెన్ను. కానీ ఈ పెన్ను తయారు కావడానికి దాదాపు ఒక 50 వృత్తుల వారి శ్రమ ఫలితంగానే మనం ఈ పెన్నుతో రాయగలుగుతున్నాం. ఇది మనం ఆలోచిస్తామా? 2 రూపాయలు ఇచ్చి పెన్ను తెచ్చుకుంటాం, అయిపోయింది అంటాం. కానీ ప్రతి వస్తువు తయారీ వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంటుంది. ఆలోచించండి. ఇక ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు. ఒకరికొకరు సహకారం చేసుకుంటే తప్ప సమాజం ముందుకు సాగదు. ప్రతి వృత్తి పవిత్రమైనది. ప్రతి వృత్తి పనిలోనూ ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలిసి ఉంటాయి. కాంతిని చూసి మురిసిపోతాం, కానీ ఆ కాంతిని ఇవ్వడానికి కరిగిపోయే కొవ్వొత్తిని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మనం చీకటి అయిందంటే, కరెంట్ పోయిందంటే క్యాండిల్ పెట్టని కొవ్వొత్తిని వెలిగిస్తున్నాం. ఆ వెలుగు రాగానే మనం ఆ వెలుతురు చూసి సంతోషిస్తాం. కానీ ఆ వెలుతురుని ఇచ్చుకుంటూ ఆ కొవ్వొత్తి కరిగిపోతుందనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేదు. అదేవిధంగా మనకున్నటువంటి సదుపాయాలు, సౌకర్యాలన్నీ చూస్తూ ఆనందిస్తున్నాం తప్ప వాటిని అందించడానికి కారకులైన వారి గురించి మనం ఆలోచించడం లేదు. ఇక్కడ ఏం చేయాలంటున్నాడు? ఆ వృత్తులు చేసే వాళ్ళని, ఆ పని చేసే వాళ్ళ గురించి ఆలోచించడమే మనం చేసేటువంటి మంచి పని, మొదటి పని అని అంటాడు. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి. ఎండాకాలం వచ్చిందంటే చాలు కుండలు, కూజాలకు మహాగిరాకి. అటికెలు, గురువులు మన అవసరాలను తీరుస్తున్నాయి. భక్తి జీవితంలో భాగమైనవి. ప్రమిదలు ఇవన్నీ చకచక ఎట్లా వచ్చేస్తున్నాయి? కుమ్మరి చక్రం నుంచి, బంక మట్టి ఊరికే తయారవుతుందా? మెత్తడి మట్టి, బూడిద లేదా రంప పొట్టు, సన్న ఇసుకను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ మూడింటిని కలిపి కాళ్ళతో బాగా తొక్కుతారు. చెమటోర్చి సిద్ధం చేసిన ఈ బంక మట్టిని బండి చక్రం వంటి సారె మీద పెడతారు. చక్రం మాత్రం ఊరికే తయారైందా? కమ్మరి, వడ్రంగి వాళ్ళ నైపుణ్యం కలగలిసి ఏర్పడింది. ఇందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది. చక్రం తాను తిరగడం కాదు, సమాజ గతినే తిప్పేసింది. ఇదొక అద్భుత ఆవిష్కరణ. చూసారు కదా, ఇంతకుముందు చెప్పింది అదే. ఎండాకాలం వచ్చిందంటే మనం ఏం చేస్తాం? కూజ, లేదా మనం ఇప్పుడు వాటిని ఏమంటున్నాం? నీళ్ళు పోసుకునేటి కూజ. ఆ కూజాల కోసం తిరుగుతున్నాం. రంజన్లు కూజాల కోసం తిరిగి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఎందుకు సార్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అన్నట్టు. మీ ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా కుండలో పోసినటువంటి నీళ్లు, రంజన్లో పోసినటువంటి నీళ్లు, కూజాలో పోసినటువంటి నీళ్లు తాగి చూడు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముందు వాటిని తాగడం నేర్చుకోవాలి మనం, అంత గొప్పగా ఉంటాయి అన్నమాట. అయితే మహాగిరాకి ఉంటుంది. ఇంకెకొన్ని చెప్పింది చూడు. కూజాలు, అటికెలు అంటే ఇట్లా వంట చేసుకోవడానికి ఉపయోగించేటువంటి, గురువులు అంటే చిన్న కుండలు మన అవసరాలను తీరుస్తున్నాయి. భక్తి జీవితంలో భాగమైన ప్రమిదలు. దీపావళి వచ్చింది, శివరాత్రి వచ్చింది, ఏం చేయాలి? చిప్పలు తీసుకురావాలి, చిన్న చిన్న ప్రమిదలు తీసుకురావాలి. దీపావళి వచ్చిందంటే చిన్న చిన్న ప్రమిదలలో నూనె పోసి పత్తితో చేసినట్టు వత్తులు వేసి దీపాలు వెలిగిస్తున్నాం. కానీ ఆ ప్రమిద తయారవడానికి, శివరాత్రికి శివునికి జాగరణ చేసేటప్పుడు వెలిగించే దీపాలు పెట్టడానికి ఉపయోగించే ఆ చిప్పలు తయారు కావడానికి ఎంతమంది కష్టపడుతున్నారో ఆలోచించాలి. ఇట్లా చూడు, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? మరి కుమ్మరి చక్రం నుంచే వస్తున్నాయి. కుమ్మరి చక్రం నుంచి ఎట్లా? మట్టితో తయారు. బంక మట్టి ఊరికే తయారవుతుందా? కాదు. ఏం చేయాలట? మెత్తటి మట్టి తీసుకురావాలి, దాంట్లో బూడిద లేదా రంప పొట్టు కలపాలి, సన్నని ఇసుక కలపాలి, కలిపి బాగా తొక్కి తయారు చేసి చెమటోర్చి సిద్ధం చేసినటువంటి ఆ బంక మట్టిని బండి చక్రం లాంటి చక్రం, దాన్ని బండి చక్రం అని సారే అంటారు, దాని మీద వేసి ఆ కుండలు చేసేటువంటి కుమ్మరి తన నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి ఆ కుండలు తయారు చేస్తున్నాడు. మరి ఆ కుమ్మరే లేనట్లయితే, ఆ కుండలు లేనట్లయితే మనకు చల్లగా నీళ్ళు అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చినాయి. ఫ్రిడ్జ్లు రానప్పుడు పరిస్థితి ఏంటిది? ఒకసారి ఆలోచించండి. చాలా కష్టం ఉండేది. అంతటి గొప్ప విషయాన్ని సాధించినటువంటి కుమ్మరులు గొప్పవాళ్ళు కాదా? మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? ఆలోచిస్తున్నాం. మరి కుమ్మరి కుండలు తయారు చేయాలంటే ఏం చేయాలి? ఆయనకు చక్రం కావాలి. చక్రాన్ని ఎవరు తయారు చేయాలి? వడ్రంగి తయారు చేయాలి. మరి వడ్రంగి చక్రం తయారు చేయాలంటే ఆయనకి ఏం కావాలి? చెక్కడానికి పనిముట్లు కావాలి. ఆ పనిముట్లు ఎవరు తయారు చేస్తారు? కమ్మరి తయారు చేస్తారు.
అంటే ప్రతి వాళ్ళు కూడా, ప్రతి వృత్తి కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నదన్నమాట. ఇది ఇందులో ఉన్నటువంటి ఇదందరి సమిష్టి కృషి వల్లనే ఒక చిప్ప తయారైంది, ఒక ప్రమిద తయారవుతుంది, ఒక మంచం తయారవుతుంది, ఒక టేబుల్ తయారవుతుంది. అవన్నీ లేకపోతే అసలు ఏదీ తయారు కాదు. వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోని అందరు కలిసి కష్టపడడం వల్లనే ఒక వస్తువు తయారవుతుంది. ఇది కానీ ఈ కుమ్మరి చక్రం, ఈ చక్రం అనేది ఒక గొప్ప ఇంజనీరింగ్. నేను మొదలనే చెప్పిన, పూర్వకాలంలో మూట గీరె కనిపెట్టిన వాడు గొప్ప ఇంజనీరు అన్నాడు మాకు సారి చెప్పిండని చెప్పినాను. అంటే వాస్తవమే కదా. ఒకవేళ ఆ చక్రమే లేనట్లయితే ఈనాడు సమాజ ప్రగతి లేదు. మీ పాఠం మధ్యలోనే చెప్పేశాను, చక్రం అనేది ఒకటి లేకపోతే సమాజం ఈ రకమైనటువంటి అభివృద్ధిని సాధించేది కాదు. ప్రతిదానికి చక్రం లేకపోతే అసలు సమాజంలో అభివృద్ధి లేదు. మనం నడిచి వెళ్ళే వాళ్ళం, ఇంకా రకరకాలైనటువంటి చక్రం లేకపోతే రకరకాలైనటువంటి కష్టాలు మనం అనుభవించేవాళ్ళం. ఆ చక్రం అనేది ప్రపంచ జగతిని, చరిత్రనే మార్చివేసినటువంటి ఒక ఆయుధం ఆ చక్రం. ఒక పనిముట్టు, ఒక సాధన, అదొక ఆయుధం అనుకోవాలి అంతదన్నాడు. ఇక చక్రం తిప్పుతూ చక్రం మీద పెట్టిన బంకమట్టిని చేతి కొరలతో చాకచక్యంగా నొక్కుతారు. అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న రూపాలు అమాంతంగా వచ్చేస్తుంటాయి. ఆ చేతుల్లో ఇంద్రజాల విద్య ఉన్నదా అని అనిపించకమాను. కుమ్మర్లు కుండలు తయారు చేసేటప్పుడు చూడాలి, చూస్తే అక్కడే కూర్చోబుద్ధి అవుతుంది, అసలు లేవబుద్ధి కాదు. ఆయన ఏం చేస్తాడు, ఆ బంకమట్టి పెట్టినటువంటి ఆ చక్రాన్ని తిప్పుకుంటూ ఆ బంకమట్టిని తన వేళ్ళ చేతితోని రకరకాలైనటువంటి ఆకారాలకు మలుస్తాడు. ఆ సన్నని బంకమట్టి, ఆ మట్టిని మలిచి కుండలు తయారు చేస్తాడు. అంటే ఆయనలో ఎంత నైపుణ్యం ఉంది. ఇప్పుడు చేసేవాళ్ళు తక్కువైపోయారు. పూర్వకాలంలో మొత్తం కుండలు చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళట. అప్పుడు ఆ కుండలు తయారు చేసినటువంటి ఆయన గొప్ప నైపుణ్యం ఉన్నవాడు కాదా, గొప్ప తెలివి విజ్ఞానం ఉన్నటువంటి కాదు. మనం ఏం చూస్తున్నాం, టీవీ తయారు చేసిన వాడు ఎవడు, సెల్ తయారు చేసిన వాళ్ళు ఎవరు, తర్వాత విమానాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు, వీళ్ళనే చూస్తున్నాం తప్ప ఇలాంటి పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. కానీ వాళ్ళు లేకపోతే కూడా సమాజ ప్రగతి అనేది లేదు. చూడు, తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. ఏం చేస్తారు, అట్లా తయారు చేసినటువంటి మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత కుమ్మరి ఆవములో పెట్టి బురద మట్టితో కప్పేస్తారు. బురద ఆవం అంటే ఒకవైపు ఇట్లా చుట్టూ గోడ కడతారు. చుట్టూగా గోడ కట్టి ఆ గోడ మధ్యలో మొత్తం కుండలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి నింపేస్తారు. ఆ నింపేసేటప్పుడు ఏం చేస్తారు, మీద మొత్తం ఇది ఉనుక వరిపట్టు ఉంటుంది కదా, మనం రైస్ మిల్లోకి వెళ్తే వడ్లు పట్టిస్తే బియ్యం వస్తాయి, తర్వాత ఉనుక వస్తాయి. ఉనుక అంటే అందరికీ తెలుసు. ఆ ఉనుకతో మొత్తం కప్పేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇంకా కొంత వేరే చెత్త చెదరం కూడా వేస్తారు. వేసి దానికి నిప్పు పెట్టినట్లయితే అది కాలుతుంది. దీనివల్ల కొలిమిని మండిస్తే అన్ని పాత్రలకు వేడి తగులుతుంది. అట్లా మొత్తం మీద మట్టితో మూసేస్తారు, చుట్టూరు గోడ పెడతారు, లోపల అది పోసేస్తారు. మట్టి మన ఉనుక, తర్వాత కొంత వేరే రకాలైన చెత్త చెదరం వేసి దాని మీదికెళ్ళి కూడా బంకమట్టి, బురద మట్టి పూసి చిన్న రంధ్రం ఉంటుంది కింద, ఆ రంధ్రంలో నుంచి అంటిస్తే అది మండుకుంటూ వెళ్తుంది. మొత్తం కాలేసరికి ఆ వేడి అంతా బయటకు వెళ్లకుండా ప్రతి కుండ కూడా కాలుతుంది. కాలి నల్లగా ఉన్నటువంటి మట్టి బాగా కాలి దాన్ని బంకలాగా తయారై ఏమవుతుంది, మళ్ళీ గట్టి పడుతుంది, మెత్తబడుతుంది, గట్టిపడి మంచి కుండ తయారవుతుంది. పాత్రలన్నీ బాగా కాలి గట్టిగా తయారవుతాయి. మనం ఉపయోగించే మట్టి పాత్రల వెనుక ఇంత నైపుణ్యం ఉందా? మనం ఉపయోగిస్తున్నటువంటి ఆ కుండల వెనుక ఇంత గొప్ప నైపుణ్యం ఉంది, ఇంత చరిత్ర ఉంది, ఇన్ని విషయాలు ఉన్నాయి ఒక కుండ తయారీ వెనుక. అంటే ఒక కుండ తయారీ వెనుక ఎన్ని విషయాలు ఉంటే ప్రతి వస్తువు తయారీ వెనుక ఎన్ని విషయాలు ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించాలి. ఓకేనా? ఇది మనం చూసినటువంటి పాఠంలో కుమ్మర్ల యొక్క గొప్పతనాన్ని, వడ్రంగుల యొక్క అవసరాన్ని, కమ్మర్ల యొక్క నైపుణ్యాన్ని ఇవన్నీ మనం చూస్తున్నాం. వడ్రంగులు లేకపోతే మన ఇంట్లోకి డోర్లే లేవు, మనం కూర్చుండడానికి కుర్చీలు లేవు, రాసుకోవడానికి టేబుల్ లేవు. ఇప్పుడు మీరు బల్లెకి స్కూల్లో ఏం చేస్తున్నారు, టేబుల్ మీద కూర్చున్నారు, బెంచ్ మీద, ఆ డెస్క్ మీద కూర్చున్నారు. అంటే మా డెస్క్లు సార్ ఇనుముతో తయారు చేసినాయి. ఆ ఇనుముతో తయారు చేసిన ఆయన కమ్మరైనా చేయాల్సిందే కదా. అంటే ఆ పని నేను అనేది కమ్మరైన వృత్తి కాదు, కులం కాదు, నేను వృత్తి, అదొక వృత్తి. వడ్రంగి ఒక వృత్తి. ఆ వృత్తి చేసే వాళ్ళు ఉండాలి కదా. అది లేకపోతే నువ్వు కూర్చునే అవకాశం లేదు కదా. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా, చైర్ మీద కూర్చున్నా, ఇది రాసుకుంటున్నా, చెప్తున్నా. ఎట్లా కూర్చున్నా? తయారు చేసే వాళ్ళు ఉంటేనే కూర్చున్నా. అంటే సమాజంలో ప్రతి వృత్తి కూడా గొప్పదే అని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. ఆలోచించండి, చెప్పండి ఇచ్చాడు. నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా? వాటి గురించి చర్చించండి. మీకు ఏమన్నా అట్లాంటి సంఘటనలు ఉంటే మీరు వాటి గురించి చర్చించండి.
ప్రతి వృత్తి పవిత్రమైందే అని అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది అంటే ప్రతి వృత్తి కూడా గొప్పదనంలో ఏమి ఆంతర్యం ఉంటుంది అంటే ఇవరకు మనం చర్చించుకున్నది గొప్ప విషయం కదా. అది చక్రం సమాజ గతిని మార్చినది అని ఎట్లా చెప్పగలవు? ఇప్పుడే చెప్పిన, ఇప్పటిదాకా చెప్పిన అదే విషయం మీరు చెప్తే అయిపోతుంది. చెప్పలే ఇప్పటివరకు? సమాజంలో చక్రం అనేది ఒకటి లేకపోతే సమాజ ప్రగతియే లేదు, సమాజం ఈనాడు ఈ స్థాయిలో ఉండేది కాదు. మీరు ఎట్లానే ఆలోచించుకోండి. చక్రం లేకుండా మీరు ఊహించుకోండి, మీరు రోజు ఇంటికి వచ్చి సెల్ ఫోన్ పట్టుకొని ఆడతారు చూడు, ఆ సెల్ ఫోన్లో కూడా వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ కూడా చక్రం ఉంటుంది. మీరు గేమ్స్ ఆడతారు కదా, ఆ గేమ్స్లో ఆడే వెహికల్ ఉంటుంది, కారు లేకపోతే లారో ట్రక్కో ఏదో ఉంటుంది కదా, దానికి కూడా చక్రాలు ఉంటాయి. మరి చక్రం లేకుండా భూమి మీద రాకుండా పోతుందా? పోలేదు కదా. దేక్కుంటే రాకుండా అయితే పోదు కదా. అంటే ప్రతి దానికి కూడా చక్రం అవసరమే. చక్రం అనేది సమాజ గతిని మార్చివేసేది. ఓకేనా? రైట్. ఇప్పటికే చాలా సమయం అయినందున ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలు చాలు. రెండవ భాగంలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? మీరు ఇప్పటి వరకు ఈ పాఠం విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా ఛానల్ చూసినందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు చూడడం వల్ల వాళ్ళు కూడా కొంత విజ్ఞానం నేర్చుకుంటారు. మీరు కలిసి చర్చించుకోవచ్చు. ప్రశ్నలు పరీక్షలో జవాబులు రాయడానికి ఏ విధంగా రాయాలనే ఆలోచన కూడా చేసుకోవచ్చు. పరీక్ష హాల్లో కాదు, ఇంటికాడ చదువుకునేటప్పుడు. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలా రావడం వల్ల మీరు తర్వాత పాటను కూడా చూడవచ్చు. ఈరోజు ఇప్పటికే బాగా సమయమైనందున ఈ భాగాన్ని ఇంతటితో ముగిద్దాం. రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.